హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్, మీనాక్షి ఇద్దరూ కూడా ఆరాధ్యని అక్షింతలు వేసి దీవిస్తూ ఉంటారు. ఇక అది చూసిన పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన మనసులో ఈ అవని కావాలనే మా అమ్మని ఈ బర్త్డే పార్టీకి పిలిచి అందరి ముందు అవమానిస్తుంది, బాధ పెడుతుంది. ఇది చూసి నేను తట్టుకోలేను అని చెప్పి పల్లవి వెంటనే మీనాక్షి దగ్గరికి వెళ్ళి, ఆగు, అయినా నువ్వు మా నాన్న చేత ఏమైనా అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్నావా? మా నాన్న పక్కన నిలబడి నీకు అక్షింతలు వేయడానికి ఏం హక్కుంది? అయినా అమ్మమ్మ అని పిలిపించుకునే ఈ ఏజ్లో నీకు మొగుడు కావాల్సొచ్చాడా? సిగ్గులేదు అని చెప్పి పల్లవి మీనా చాలా కోపంగా మీనాక్షి చెంప పగలగొడుతుంది. అది చూసిన అవనికి చాలా కోపం వస్తుంది. వెంటనే మా అమ్మని కొడతావా? మా అమ్మని కొట్టే అంతటి దానివయ్యావా అని చెప్పి ఇక అవని కూడా పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసిన చక్రధర్, పల్లవి నీ కన్న తల్లినే కొడతావా అనగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం, ఏంటి ఇది నా కన్న తల్లా? చి, నా కన్న తల్లి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. అయినా ఇలాంటి క్యారెక్టర్ లేని మనిషి నా కన్న తల్లి ఎలా అవుతుంది? మా మామ్ రాజేశ్వరి. మా మామ్ మీదికి ఈ మీనాక్షి ఎప్పటికీ సరిదూగడు. మా అమ్మ గోటికి ఉన్న విలువ ఈ మీనాక్షికి లేదు అని చెప్పి పల్లవి చాలా మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న అవని మాత్రం, చూడు పల్లవి, ఈ పుట్టినరోజులో గొడవ వద్దని నేను ఊరుకుంటున్నాను. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ముందిక్కడి నుంచి వెళ్ళు అని అవని అనగానే ఇక పల్లవి, రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇక మీనాక్షి, చక్రధర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న పల్లవి వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎంత చెప్పినా ఈ మీనాక్షికి బుద్ధి రాదు. మా డాడీ వెనకాల వెళ్ళొద్దని చెప్పినా మా డాడీని సొంతం చేసుకొని మా మామ్ని బాధ పెడుతుంది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అవని చక్రధర్ని పిలవడంతో ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో రాజేశ్వరి మీనాక్షి ఒంటరిగా ఉండడం చూసి చాలా కోపంగా మీనాక్షి దగ్గరికి వెళ్ళి, ఏంటే, నా భర్తని సొంతం చేసుకొని ఇక నా వైపు కూడా తిరిగి చూడకుండా నా భర్తని నీ దగ్గరే ఉంచుకుంటావా? అయినా నువ్వు నా భర్త చేత తాళి కట్టించుకున్నావా? లేక నా భర్తని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావా? ఏదో నా భర్తతో ఇద్దరి పిల్లల్ని కన్నావు, అంత మాత్రాన నా భర్త నీ సొంతమైపోతాడా అని చెప్పి ఇక రాజేశ్వరి మీనాక్షిని అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి, చూడు రాజేశ్వరి, నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, లేదు, నువ్వు ఉండగా నా భర్త నా దగ్గరికి తిరిగి రాలేడు. నా భర్తని సొంతం చేసుకోవాలి అంటే నువ్వు బ్రతకూడదు అని చెప్పి ఇక రాజేశ్వరి మీనాక్షిని చంపబోతూ ఉంటుంది. ఇక వెంటనే అవని అది చూసి, పిన్ని, వదులు పిన్ని, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? పిన్ని, వదులు అని చెప్పి ఇక అవని వాళ్ళిద్దరినీ విడదీస్తూ ఉండగా ఇంతలోనే రాజేశ్వరిని నెట్టేయడంతో రాజేశ్వరి వెళ్ళి ఒక రాయి మీద పడుతోంది. ఇక దాంతో రాజేశ్వరి తలకి బలంగా గాయం అవుతుంది. అక్కడే స్పృహ కోల్పోతుంది. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, మా అమ్మనే చంపేస్తావా అని చెప్పి ఇక వెంటనే మామ్, మామ్ అని పిలిచిన రాజేశ్వరి ఎంతకీ పలకకపోవడంతో ఇక అందరూ కలిసి వెంటనే రాజేశ్వర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన పల్లవి, చూడు అవని, చక్రధర్, మీనాక్షి, మా అమ్మకి ఏమైనా జరగాలి, మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. మా అమ్మతో పాటు మిమ్మల్ని కూడా బ్రతకనివ్వను అని చెప్పి పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చక్రధర్, అమ్మ పల్లవి, ఏమీ కాదమ్మా, నువ్వేడవకు అనగానే అప్పుడు పల్లవి, చూడు, అసలు నువ్వు ఎవరు? నన్ను, మా అమ్మని ఒంటరిదాన్ని చేశావు. అసలు దీనికంతటి కారణం నువ్వు, అవనే. మీరిద్దరి వల్లే ఇన్ని గొడవలు. మా అమ్మని చంపాలని చూశారు, నన్ను ఒంటరిదాన్ని చెయ్యాలని చూశారు అని ఇక పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక అది చూసిన పార్వతి
వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు మా వదినకి ఎలా ఉంది? తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తన తలకి బలంగా గాయం అయింది. బ్లడ్ చాలా పోయింది. వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి. వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే అప్పుడు అక్షయ్ అక్కడి నుంచి బ్లడ్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక ఎక్కడ బ్లడ్ దొరకకపోవడంతో ఇంతలోనే డాక్టర్ చూడండి తనకి చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా బ్లడ్ ఇచ్చే వాళ్ళుంటే తొందరగా రండి అనగానే అప్పుడు మీనాక్షి చూడండి డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్. నా బ్లడ్ ఇవ్వండి అని చెప్పగానే ఇక డాక్టర్ వెంటనే మీనాక్షిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి డాక్టర్ వద్దు తన బ్లడ్ మా అమ్మకి ఇవ్వకూడదు. తను మా అమ్మని చంపాలనుకుంది. మా అమ్మని బాధ పెట్టి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన ఈ మీనాక్షి మా అమ్మని కాపాడడానికి వీల్లేదు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ మాత్రం చూడు పల్లవి ఇప్పుడు మనం కక్షలు కుట్రలు కుతంత్రాలు చూసుకునే వీల్లేదు. అక్కడ అత్తయ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. తన ప్రాణాలు కాపాడడమే మన బాధ్యత. డాక్టర్ మీరు తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక డాక్టర్ మీనాక్షిని లోపలికి తీసుకువెళ్తాడు. ఇక మీనాక్షి రాజేశ్వరికి బ్లడ్ ఇస్తుంది. ఇక అందరూ కూడా రాజేశ్వర్ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆ రాజేశ్వరి కన్న తల్లి వచ్చి అవని ఎందుకే నా కూతుర్ని నా మనవరాల్ని ఇలా బాధ పెడుతున్నావు? నీ వల్ల 2 కుటుంబాలు బాధపడుతున్నాయి. చూడు ఇన్ని రోజులు నా మనవరాల్ని బాధ పెట్టావు. ఇప్పుడు నా అల్లుణ్ణి సొంతం చేసుకొని నా కూతుర్ని కూడా బాధ పెడుతున్నారు. చూడు నా కూతురి ఉసురు మీకు తగులుతుంది. మీరు ప్రశాంతంగా ఉండరు. నాశనమైపోతావే అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి అత్తయ్య ఏం మాట్లాడుతున్నాను? పల్లవి ఏది చేసినా మన మంచి కోసమే చేస్తుంది. ఇంకొకసారి అవని గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి చూడండి తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. తను సేఫ్ అనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే రాజేశ్వరి స్పృహలోకి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సిస్టర్ వెంటనే బయటికి వచ్చి చూడండి పేషెంట్ స్పృహలోకి వస్తుంది. మీరు వచ్చి పేషెంట్తో మాట్లాడొచ్చు అని చెప్పగానే ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అది చూసిన పల్లవి ఆగండి మీరు అందరూ లోపలికి రావడానికి వీల్లేదు. మా అమ్మని నన్ను బాధ పెట్టిన మీరు మా అమ్మ మొహం చూడడానికి కూడా వీల్లేదు. నేనే లోపలికి వెళ్తాను అని చెప్పి ఇక పల్లవి ఎవరినీ లోపలికి రానివ్వకుండా తను మాత్రమే ఒంటరిగా లోపలికి వెళ్తుంది. ఇంతలోనే రాజేశ్వరి కళ్ళు తెరిచి చూసేసరికి పల్లవి అక్కడ ఉంటుంది. ఇక అది చూసిన రాజేశ్వరి అమ్మ పల్లవి ఏంటమ్మా నాకేం జరిగింది అనగానే ఇక పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరి చెప్తుంది. అది చూసిన రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పైకి లేచి పల్లవి నాకు ఇంత జరిగిన ఆ మీనాక్షిని అవనిని వదిలిపెట్టకూడదు. ఎలాగైనా వాళ్ళిద్దరినీ మన నుండి దూరం చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజేశ్వరికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే పల్లవి మనం ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీనాక్షి అవని మీద కేసు పెడదాం. ఇక దాంతో వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు జైల్లోనే ఉంటారు అని చెప్పగానే అప్పుడు పల్లవి అవును మమ్మీ వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనగానే ఇక పల్లవి ఆ రాజేశ్వరి ఇద్దరూ కూడా బయటికి వస్తారు. అది చూసిన వాళ్ళు ఏంటి వదినా ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి? నేను బాధపడుతుంటే మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. నేను నా కూతురే బాధపడవలసి వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా మీకు అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక అక్కడ ఎస్ఐతో జరిగిన విషయం అంతా చెప్పి అవని మీనాక్షి మీద కేసు పెడతారు. ఇక దాంతో ఎస్ఐ సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పగానే ఇక రాజేశ్వరి పల్లవి ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. ఇక కాసేపటి తర్వాత అక్షయ్ రాజేంద్ర ఇంటికి పోలీసులు వస్తారు. అక్కడికి వెళ్ళేసరికి పార్వతి పోలీసులను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడమ్మా మీ పెద్ద కోడలు అవని మీ చిన్న కోడలు అదే రాజేశ్వర్ని చంపాలని చూసిందంట. అందుకే
రాజేశ్వరి అవని మీద కేసు పెట్టింది. అవనిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే ఇక పార్వతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ మీరు మాట్లాడేది? ఏదో కొన్ని కారణాల వల్ల అలా జరిగిందే కానీ నా కోడలు తనని చంపాలని చూడలేదు అని చెప్పగానే అప్పుడు ఎస్ఐ, చూడండి మేడం, ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి, మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి అని చెప్పి ఇక ఎస్ఐ అవని గారు అని పిలుస్తూ ఉంటారు. ఇంతలోనే అవని బయటికి వస్తుంది. ఏంటి ఎస్ఐ గారు అనగానే ఇక ఎస్ఐ జరిగిన విషయం మొత్తం కూడా అవనికి చెప్తాడు. ఇక దీంతో అవని, సరే ఎస్ఐ, మీరు చేసే డ్యూటీ మీరు చెయ్యండి అని చెప్పగానే ఇక ఎస్ఐ అవనిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. పార్వతి మాత్రం, ఎస్ఐ గారు, నా కోడలు అలా చెయ్యదు, నా కోడలు చాలా మంచిది, ప్లీజ్ ఎస్ఐ గారు అవనిని వదిలేయండి అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ, చూడమ్మా, కోర్టులో చూసుకోమని చెప్పాం కదా, ఇప్పుడు మా చేతిలో ఏమీ లేదు, కేసు పెట్టిన ఆ రాజేశ్వర్ని కేసు వాపస్ తీసుకోమని చెప్పండి అని చెప్పి ఇక ఎస్ఐ అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన పల్లవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవని, మా నాన్నని మా మామ్ని శాశ్వతంగా దూరం చేశావు, మీ అమ్మ సంతోషంగా ఉండాలనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అమ్మ నిన్ను చూసి చాలా బాధపడుతుంది, కావలసింది అది నాకే అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉండగా ఇంతలోనే కమల్ పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఏయ్ పల్లవి, ఎందుకు మా వదిన మీద కేసు పెట్టావు అనగానే ఇక పల్లవి, ఎందుకా, నీకు తెలియదా, మా అమ్మని చంపాలని చూసింది మీ వదిన, అందుకే మీ వదిన మీద కేసు పెట్టాను అనేసరికి అప్పుడు కమల్, చూడు, మీ అమ్మే మీనాక్షి అత్తయ్య మీద గొడవకు వెళ్ళింది, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ గొడవ పెద్దగా అవుతుందో అని వదిన వాళ్ళని సర్ది చెప్పబోయింది. ఆ క్రమంలో మీ అమ్మ వెళ్ళి రాయి మీద పడి తలకి బలంగా గాయమయ్యింది, అంతేకాని వదిన మీ అమ్మని చంపాలనుకోలేదు కదా అంటూ ఉంటే అప్పుడు పల్లవి, చూడు, నీకు తెలియదు, కానీ అవని మాత్రం మా అమ్మని చంపేయాలనుకుంది, అందుకే తన మీద కేసు పెట్టాను, పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు కమల్, చూడు, మా వదినని ఎలా తీసుకురావాలో మాకు తెలుసు అని చెప్పి ఇక కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే భరత్ రాజేశ్వరి దగ్గరికి వస్తాడు. ఇక భరత్ను చూసిన రాజేశ్వరి, ఏంటి భరత్, బాధపడుతున్నావా, నాకు ఏమీ కాలేదు, నువ్వేం బాధపడకు అనగానే అప్పుడు భరత్, చూడమ్మా, నువ్వు చేసింది తప్పు, మా అమ్మ చేసింది కూడా తప్పే, కానీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ జరుగుతుందని అవని అక్క నిన్ను అమ్మని సర్ది చెప్పాలనుకుంది, ఆ క్రమంలో నీకిలా తలకి బలంగా గాయమైంది, అంతేకాని కావాలని అవని అక్క నిన్ను చంపాలనుకోలేదు, అమ్మ ఎలాగైనా మా అక్కని విడిపించి బయటికి తీసుకురా అని చెప్పగానే ఇక రాజేశ్వరి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి భరత్ అవని వైపు మాట్లాడుతున్నాడు, ఇలాగే వదిలేస్తే భరత్ మీనాక్షి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, అలా జరగకూడదు, ఎలాగైనా భరత్ని నా సొంతం చేసుకోవాలి, నా కన్న కొడుకుగా నా ఇంట్లోనే నా దగ్గరే ఉంచుకోవాలి అని రాజేశ్వరి అనుకుంటూ, అదేంటి భరత్, నాకు ఇంతలా దెబ్బ తగిలినా పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం అవని గురించి ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు భరత్, చూడమ్మా, అవని అక్క ఎంతో మంచిది, ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తన మీద వేసుకొని ఆ సమస్యలన్నీ తీర్చుతుంది, కానీ అక్క ఎవరికి హాని చెయ్యాలని చూడదు అనగానే ఇక రాజేశ్వరి, లేదు, ఇలాగే వదిలేస్తే భరత్ నా చేదారిపోతాడు, ఇప్పుడు భరత్ని నమ్మించి నా దగ్గరే ఉంచుకోవాలి అంటే అవని విడిపియాలి అని చెప్పి రాజేశ్వరి, భరత్ నువ్వు బాధపడుతున్నావా, చూడు, వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవనిని తీసుకొచ్చేస్తాను అనగానే ఇక భరత్ చాలా సంతోషపడుతూ, అమ్మ నువ్వు మంచిదానివమ్మా అని చెప్పి భరత్ అంటాడు. ఇక రాజేశ్వరి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవని మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటుంది. దాంతో పోలీసులు అవనిని వదిలేస్తారు. ఇక ఇంతలోనే అవని ఇంటికి తిరిగి వస్తుంది. అవనిని చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, అవనిని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇంటికి
తిరిగి ఎలా వచ్చింది అని పల్లవి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అవని, ఏంటి పల్లవి, నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు షాక్ అయిపోతున్నావు? చూడు, ఎవరైతే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించాలనుకున్నారో వాళ్ళే వచ్చి నాకు బెయిల్ ఇప్పించారు అని చెప్పగానే పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, మా మామ్ పెట్టిన కేసుని వాపస్ తీసుకుందా? అది ఎప్పటికీ జరగదు అని పల్లవి అనగానే అప్పుడు అవని, చూడు, ఇప్పుడు రాజేశ్వరి పిన్ని నువ్వు చెప్పే ఇని స్టేజిలో లేదు, నేను చెప్తే వినే స్టేజిలో ఉంది. ఇప్పుడు అవ రాజేశ్వరి పిన్నే నా దగ్గరికి వచ్చి కేసు వాపస్ తీసుకొని నన్ను బయటికి తీసుకువచ్చి అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే తన ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అనగానే అప్పుడు పల్లవి, ఏంటి మామ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు అవనిని బయటికి ఎందుకు తీసుకొచ్చావు? అవని నీకు చేసిన ద్రోహం మర్చిపోయావా? నాన్నని నిన్ను శాశ్వతంగా విడదీయాలని చూసింది. అంతేకాకుండా వాళ్ళమ్మతో గొడవ పడుతుంటే నిన్ను చంపాలనుకుంది. అటువంటి అవనిని నువ్వు ఎందుకు క్షమించావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, పల్లవి, నీకు చెప్పే రోజు వస్తుంది, ఆ రోజే చెప్తాను, కానీ ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దమ్మా ప్లీజ్ అని చెప్పి ఇక రాజేశ్వరి ఫోన్ పెట్టేస్తుంది. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి మామ్, ఎందుకో అసలు అవనికి భయపడుతుంది? అసలు అవని దేనికి మా మామ్ని బ్లాక్మెయిల్ చేస్తుందో ఆ విషయం తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రహస్యమేంటో తెలుసుకొని నేను అవని సంగతి చెప్పాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉండగా ఇక అవని పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, పిన్ని నన్ను విడిపించిందని బాధపెడుతున్నావా? చూడు, ఇప్పుడు నేను ఏది చెప్పినా పిన్ని అదే చేస్తుంది. ఇంకొకసారి మా అందరి ముందు అవమానించాలని చూస్తే మాత్రం ఊరుకోను అని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక పల్లవి, చూడు అవని, నువ్వు ఇప్పుడు బయటికి వచ్చావని సంతోషపడుతున్నావు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. మా మామ్ని నువ్వు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావో ఆ విషయమేంటో తెలుసుకుంటాను. ఆ రోజు నీ సంగతి, మీ అమ్మ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న అవని చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజేశ్వర్ని తీసుకువెళ్ళి అవని మీద కేసు పెట్టి అవనిని అరెస్ట్ చేయించిన పల్లవి అవనిని బయటికి తీసుకువచ్చి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేశ్వరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.